22A భూముల జాబితాలో నివాస గృహాలను చేర్చడంపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న అస్తవ్యస్త నిర్ణయాలతో హైదరాబాద్ అభివృద్ధి మందగించిందని, పెట్టుబడులు వెనక్కి తగ్గుతున్నాయని ఆరోపించారు. కాలనీ వాసులను కార్యక్రమాల చుట్టూ తిప్పడం సరికాదని అన్నారు. వెంటనే 22A నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పేదల సంక్షేమ పథకాలపై సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందని, ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇంద్రమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకత పాటించాలని హెచ్చరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించే వరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఏదైతే హైదరాబాద్ నగరమే కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న సంఘటన ఏంటంటే, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చక ప్రజలను మోసం చేస్తూ ప్రజల పక్షాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుని మీద, కేసీఆర్ మీద అబండాలు వేసుకుంటూ ఈ 3 సంవత్సరాలు గడుపుతూ ఉన్నారు. డిసెంబర్ 3 వస్తే 3 సంవత్సరాలు ముగించుకొని 4వ సంవత్సరంలో వీళ్ళు అడుగు పెడతారు. ఒకసారేమో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కొన్ని రోజులు నడిపించారు, ఈ కారాన్ని కొన్ని రోజులు నడిపించారు, ట్యాపింగ్ అని కొన్ని రోజులు నడిపించారు, అప్పులు చేసేవాడిని కొన్ని రోజులు నడిపించారు. కానీ ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కానీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కానీ ప్రజలకు ఇచ్చిన 420 హామీలు ఎక్కడ నెరవేర్చలేదు. ఇంకన్నిటికన్నా విచిత్రమైనటువంటి సంఘటన, తెలియని సంఘటన ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఒకటి ఆశ్చర్యమని, వీళ్ళు 1 కోటి ఎకరాల ల్యాండ్ హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో పెట్టి వాళ్ళ దగ్గర కమిషన్లు వసూలు చేయడానికే 22లో ఏల పెట్టారు అనేది మా పార్టీ ఆవేదన. ప్రజల దగ్గర డబ్బులు గుంజాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది అనేది మా ఆలోచన. ఖచ్చితంగా వీళ్ళు చేశారు చేసే ప్రయత్నం చేశారు అనేది కూడా ఇది పూర్తిగా బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏమంటున్నారు, మంత్రి గారు మాట్లాడతప్పు ప్రజలకు క్షమాపణ చెప్తూ అధికారుల మీద నొక్కుతా ఉన్నాడు. నేను అందు గురించి అధికారులకు చాలాసార్లు చెప్పాను. నేను ఐఏఎస్లకు ఐపీఎస్లకు, మీరు మంచి ఉద్యోగస్తులు, మీరు అన్యాయంగా మీరు ఇలా రాజకీయ నాయకుల ముసుగులో బలి కాకండి. మంచి అయితే వాళ్ళ పేరు చెప్తారు, చెడైతే మీ పేరు చెప్పి మీరు బలి చేసే ప్రమాదం చూస్తారు. ఏదైతే హైదరాబాద్ నగరమే కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న సంఘటన ఏంటంటే, ప్రజలకు